హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా యొక్క వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కూడా సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నాలుగు అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది. అలా తాగేసేయండి. వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి, మీరు కొరియర్ ద్వారా పొందండి. మరి ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, మీ పిల్లలకి ఆస్తులు సంపాదించకున్నా సరే అదృష్టనామం పెట్టండి. సరే, సంపాదించి ఇవ్వండి అనుకోండి. 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, ₹1,00,00,000, 50,000 ఏదో. అంటే పిల్లలు అంటుంటారు కదా, మన ఆయన ఏం సంపాదించిండు, ఇప్పటికీ అంటుంటారు. నేను వింటుంటా కదా, నా దగ్గర క్లయింట్స్ వచ్చారు. మా అమ్మ ఏం సంపాదించింది, మన ఆయన ఏం సంపాదించిండు అని అంటుంటారు ఎప్పటికీ. వాళ్ళు సంపాదించలేరు కాబట్టి నువ్వన్నది సంపాదించు ఫస్ట్. మళ్ళీ మీ పిల్లలు కూడా అంటారు కదా. సో కనీసం మీరు మీ పేరెంట్స్ అన్నారు కాబట్టి మీ పిల్లలు మీకు అనకుండా ఉండాలంటే మీరు సంపాదించాలి. సో నేనేమంటున్నానంటే, ఆస్తులు ఐసు ముక్కల్లాగా కరిగిపోతాయి, కానీ అదృష్టనామం చరిత్ర పుటల్లో అలా ఉండిపోద్ది. ఆస్తులు ఐసు ముక్కల్లాగా కరిగిపోతాయి, ఎంత ఇచ్చినా కానీ ఒకరోజు అది మళ్ళీ రోడ్డుపతి అయ్యే అవకాశాలు ఉంటాయి ఏదో ఒక తరంలో. ఇప్పుడు 4 తరాలు మంచిగా ఉండు, 7 తరాలు మంచిగా ఉండు అంటే చాలామంది చూడండి. అంటే నేను ఇప్పుడు అనేది ఏం లేదు, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహాత్మా గాంధీ ముని మనమరాలు ఎవరో లండన్లో ఆమె మీద కేసేసి కోర్టు తీసుకుపోయినట. ఏదో చీటింగ్ కేసో, దొంగతనం కేసో ఏదో. చూసారా? మహాత్మా గాంధీ పేరు మళ్ళీ ముని మనమరాలు గిట్ల. చూసారా? అంటే మహాత్మా గాంధీ అంటే మన ప్రతి డబ్బు మీద, నోటు మీద, అన్నింటిలో మహాత్మా గాంధీ. మరి వాళ్ళ ముని మనమరాలు చీటింగ్ కేసులో అరెస్ట్ అయినారు లండన్లో. చూసారా? ఒక తరంలో ఉన్న పేరు, ప్రతిష్టలు, సంపద, సమృద్ధి ఇంకో తరానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది. అరే ఈ క్షణంలో ఉన్నది నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు కదా. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మీ పిల్లలకి మంచిగా 2 ఎకరాల జాగా, విల్లా, అపార్ట్మెంటు, కార్లు ఇవన్నీ బాగా కష్టపడుతున్నారు. కానీ నేను నిజంగా ఏం చెప్తున్నా అంటే, సరే మీరు ప్రేమగా పిల్లల కోసం మీరు చేస్తున్నారు, ఆస్తులు ఇస్తున్నారు, బాగుంది. కానీ వాటికన్నా చాలా ఇంపార్టెంటు, వాళ్ళకు ఒక అదృష్టనామం పెడితే మీరు సంపాదించకన్నా 1000 రెట్లు సంపాదిస్తారు కదా. చరిత్ర పుటల్లో, ఆ చరిత్రలో మిగిలిపోతారు కదా వాళ్ళు సువర్ణాక్షరాలతో.